చంద్రబాబుపై ముస్లిం సామాజిక వర్గం తిరుగుబాటు జెండా ఎగరవేస్తుందా? ఏ విషయంలో అంటే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో తిరిగి ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు కూడా ప్రకటించారు. దీంతో ముస్లింలంతా ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ విజయవాడలో ఇప్పటికే ఒక భారీ నిరసన ప్రదర్శన కూడా చేశారు. ప్రధానంగా అఖిల భారత ముస్లిం లా బోర్డు పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరిస్తున్నట్లు కూడా స్థానిక ముస్లిం సంఘ నేతలు చెబుతున్నారు. ఇది ఒక అతిపెద్ద తిరుగుబాటు అని చెప్పాలి. కేంద్రం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముస్లిం సంఘాలు ఆల్రెడీ నిరసన కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాయి. రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా మందికి ఇప్పుడు ఇఫ్తార్ విందులు కూడా ఇస్తున్నాయి. ఏలూరు, గుంటూరు, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరించారు. నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కూడా తెలిపారు. ఇప్పుడు ఇది ఒక రకమైన ఊహించని షాక్ అని చెప్పాలి. అయితే వక్ఫ్ బోర్డు పేరుతో ముస్లింల మీద ప్రభుత్వ పెత్తనం సరైంది కాదు అనేది వీళ్ళ ప్రధాన ఉద్దేశం. అంటే ఈ వక్ఫ్ భూములను స్వతంత్రతను కాపాడాలి, వక్ఫ్ భూముల స్వతంత్రతను కాపాడాలి అనేది ముస్లింలు ప్రధానంగా చేస్తున్న డిమాండ్. ఇది ముస్లింల హక్కులకు భంగం కలిగించే అంశం అనేది ముస్లిం సంఘాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు కూటమి ప్రభుత్వం మద్దతు ఉపసంహరించుకోవాలని వాళ్ళందరూ కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసనల ఉద్యమం చేపట్టాయి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ముస్లింలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరిస్తూ నిరసనలు కూడా చేపడుతున్నారు. మరి ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, బాబు గారు ఏం చేస్తారు అనేది ఇక్కడ కీలకమైన అంశం.